గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఐఓసిఎల్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినాయి. సో దాని గురించి చూద్దాము. ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. రిఫైనరీ డివిజన్ మీద అయితే అప్రెంటిస్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఒకసారి దాని గురించి అయితే చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 3వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 2 జూన్కి అయితే ఎండ్ అయితే అవుతుందండి. చేసి ఉంటాం కదా, అప్లై చేసిన తర్వాత మనకైతే టెంటేటివ్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము. సో ఆ డేట్ వచ్చేసరికి 9th జూన్ 2025 అయితే ఓపెన్ చేస్తారంట. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ వచ్చేసరికి 16వ తేదీ జూన్ నుండి 24వ తేదీ జూన్ వరకు అయితే మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు. ఒకసారి ఫుల్ వీడియో అయితే చూద్దాము. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఇవి వచ్చేసరికి అప్రెంటిస్షిప్ జాబ్స్ అండి. ఎవరైతే ప్రజెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్ సర్చింగ్లో ఉంటారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్తాను. సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే కోడ్ వైజ్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ డిసిప్లిన్ ఏంటి, ట్రేడ్ ఏంటి, వాటి క్వాలిఫికేషన్ ఏముండాలి, రిఫైనరీ ఆ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం మొత్తం వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, అండ్ కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. సో అన్నీ కూడా ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ కోడ్ వచ్చేసరికి 101 అండి. ట్రేడ్ అప్రెంటిస్ అటెండెంట్ ఆపరేటరు కెమికల్ ప్లాంట్లోకి. ఇది వచ్చేసరికి డిసిప్లిన్ వచ్చేసరికి కెమికల్ అండి. మన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదివింటారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ రిఫైనరీ లొకేషన్స్ విషయానికి వచ్చేసరికి గుహావతి, బౌరాని, గుజరాత్, హల్దియా, మధుర, పానిపట్, దిగ్బోయ్. సో ఇవైతే రిఫైనరీ లొకేషన్స్. సో వీటి ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈ కోడ్ మీద ఏ లొకేషన్కి మీకు బెస్ట్ అనిపిస్తే ఆ లొకేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది అప్రెంటిస్ పీరియడ్ వచ్చేసరికి ట్రైనింగ్ పీరియడ్ 1 year అండి, అంటే 12 months. సో లొకేషన్ వైజ్ వేకెన్సీ వచ్చేసరికి గుహావతి నుంచి 22 వేకెన్సీ ఉన్నాయి, బౌరాని నుంచి 86, గుజరాత్ నుంచి 58, హల్దియా లొకేషన్లో 50 వేకెన్సీ ఉన్నాయి, మధురాలో 26, పానిపట్లో 82. ఇలా ఎవ్రీ లొకేషన్ వైజు వేకెన్సీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కేటగిరీ వైజ్ కూడా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, ఓసీ వారికి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ వారికి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వారికి ఎన్ని ఉన్నాయి, ఓబీసీ వారికి ఎన్ని ఉన్నాయని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎటువంటి జాబ్స్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసరికి ఫిట్టర్ అండి. డిసిప్లిన్ వచ్చేసరికి మెకానికల్. ఎవరైతే ఐటీఐ ఇన్ ఫిట్టర్ చదివింటారో మినిమం 2 years డ్యూరేషన్ విత్ పాస్ క్లాస్ అని చెప్తున్నారు. ఎవరైతే ఐటీఐ చదివి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో వీళ్ళకున్న ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year. సో గుహావతి లొకేషన్లో 5 వేకెన్సీ ఉన్నాయి, బౌరానీలో 9, గుజరాత్ 42, హల్దియాలో 20 వేకెన్సీ ఉన్నాయి, మధురాలో 20, పానిపట్లో 94, దిగ్బాయ్లో 1, బంగాయిలో 6, అండ్ పారాడీప్లో 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి బాయిలర్ అండి. డిసిప్లిన్ వచ్చేసరికి మెకానికల్. ఎవరైతే 3 years ఆఫ్ బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివింటారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్. సో ట్రైనింగ్ పీరియడ్ విషయానికి వచ్చేసరికి 2 years అండి. సో ఇది కూడా లొకేషన్ వైజ్ వచ్చేసరికి గుహావతిలో 10 వేకెన్సీ ఉన్నాయి. దీని కోడ్ వచ్చేసరికి 103. సో కోడ్ వైజ్ చెక్ చేసుకోండి. మీరు ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఏ కోడ్కు మనం అప్లై చేస్తున్నాం అనేది కూడా చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫిట్టర్కి అయితే కోడ్ వచ్చేసి 102, బాయిలర్కి వచ్చేసరికి 103 అండి. నెక్స్ట్ వచ్చేసరికి 104 వచ్చేసరికి డిసిప్లిన్ వచ్చేసరికి కెమికల్ అండి. ఎవరైతే 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ లేదా రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అండ్ ట్రైనింగ్ పీరియడ్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా 1 year అండి.
అండ్ ఈ లొకేషన్ వైజ్ జాబ్ వేకెన్సీస్ వచ్చేసరికి గుహావతిలో అయితే 27 వేకెన్సీ ఉన్నాయి, బౌరానీలో 9 ఉన్నాయి, అండ్ గుజరాత్లో 58, హల్దియాలో 70 వేకెన్సీ ఉన్నాయి, మధురాలో అయితే 30 ఉన్నాయి, పానిపట్లో అయితే 98 వేకెన్సీ ఉన్నాయండి, డిగ్బాయ్లో వచ్చి 9, బంగోయిగోనాలో 15, పారాడీప్లో 40 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ కోడ్ వచ్చేసరికి 105 అండి, టెక్నీషియన్ అప్రెంటిస్ డిసిప్లిన్ మెకానికల్. సో ఇది క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. దీనికి కూడా ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 year అండి. సో లొకేషన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి గుహావతిలో 15, బౌరానీలో 9. అంటే ఈ రఫైనరీ లొకేషన్స్ అనేది ఏంటంటే ఈ ఐఓసిఎల్ కంపెనీ అనేది ఈ లొకేషన్స్ ఉన్నాయి. సో ఆ లొకేషన్స్లో మనకి ఈ వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వడం అయిందండి. నెక్స్ట్ హల్దియాలో అయితే 20 వేకెన్సీ, మధురాలో 20, పానిపట్లో 25, డిగ్బాయ్లో 10, బొంగాయిగోనాలో 20, పారాడీప్లో 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 106 కోడ్ వచ్చేసరికి పోస్ట్ నేమ్ వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిస్ డిసిప్లిన్ ఇన్ ఎలక్ట్రికల్ అని అయితే ఉంది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 year అండి. అండ్ లొకేషన్స్ వైజ్ వేకెన్సీ వచ్చేసరికి గుహావతిలో 15, బౌరానీలో 8, గుజరాత్లో 49, హల్దియాలో 16, మథురాలో 20, పానిపట్లో 83, డిగ్బాయ్లో 2, బొంగాయిగోన్లో 15, పారాడీప్లో 32 వేకెన్సీ ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోండి గైస్, ఎందుకంటే కేటగిరీ వైజ్ చెప్పుకుంటా పోయే కొద్దీ వీడియో లెంత్ ఎక్కువైపోయి దీనికి ఎక్కువ టైం తీసుకుంటుంది, వీడియో చూడడానికి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. అందుకోసమని ఏవైతే మెయిన్ పాయింట్స్ అనిపిస్తుందో అవి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ కోడ్ వచ్చేసరికి 107 అండి, టెక్నీషియన్ అప్రెంటిస్ డిసిప్లిన్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అయితే ఈ వీటిలో ఏదో ఒకటైతే మీరైతే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ట్రైనింగ్ పీరియడ్ విషయానికి వచ్చేసరికి 1 year అండి. సో లొకేషన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. గుహావతి నుంచి అయితే 6 వేకెన్సీ ఉన్నాయి, బారావుని వచ్చేసరికి 8, గుజరాత్ నుంచి 25, హల్దియా నుంచి 6, మథురా నుంచి 20 పోస్టులు, పానిపట్ నుంచి 21, డిగ్బాయ్లో 2 పోస్టులు, బంగాయిగోన్లో 10 పోస్టులు, పారాడీప్లో 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్ సెక్రటరియల్ అసిస్టెంట్ అయితే దానికైతే చూద్దాము. దీనికి కోడ్ వచ్చేసరికి 108 అండి. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 3 years ఆఫ్ BA, BSc, బీకామ్ చదివి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 15 months ఇచ్చారండి, అంటే 1 year 3 months అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లొకేషన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. గుహావతి నుంచి 5 వేకెన్సీ, బారౌని నుంచి 6, గుజరాత్ నుంచి 11, హల్దియా నుంచి 6, మథురా నుంచి 9, పానిపట్ నుంచి 13, దిగ్బాయ్ నుంచి 13, బంగాయిగోన్లో 3, పారాడీప్లో 3 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్. సో ఇది కోడ్ వచ్చేసరికి 109 కోడ్ నెంబరు. సో దీని క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 3 years ఆఫ్ బీకామ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 year అండి. లొకేషన్ వైజ్ వేకెన్సీ వచ్చేసరికి గుహావతి నుంచి 4, బారౌని నుంచి 2, గుజరాత్ నుంచి 7, హల్దియా నుంచి 4, మధురా నుంచి 5 వేకెన్సీ, పానిపట్ నుంచి 7, డిగ్బాయ్ నుంచి 1, బంగాయిగోన్ నుంచి 5, పారాడీప్ నుంచి అయితే 3 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్ అప్రెంటిస్ అని అయితే ఇవ్వడం జరిగింది. కోడ్ నేమ్ వచ్చేసరికి 110 అండి. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ట్రైనింగ్ పీరియడ్ విషయానికి వచ్చేసరికి 1 year అండి. లొకేషన్ వైజ్ వేకెన్సీస్ వచ్చేసరికి గుహావతి నుంచి 3, బారౌని నుంచి 4, గుజరాత్ నుంచి 8, హల్దియా నుంచి 6, మథురా నుంచి 5 వేకెన్సీ, పానిపట్ నుంచి 16 వేకెన్సీ,
బిగ్ బాయ్ నుంచి 2, బంగాయిగౌన్ నుంచి 4, పారాడైప్ నుంచి అయితే 5 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి, స్కిల్ సర్టిఫికేట్ హోల్డరు అనేసి ఇవ్వడం జరిగింది. దీని కోడ్ వచ్చేసరికి 111. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి స్కిల్ సర్టిఫికేట్ ఉంటారో, హోల్డర్ ఇన్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికేట్ అనేది అయితే ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 year అండి. లొకేషన్ వైజ్ వేకెన్సీ విషయానికి వచ్చేసరికి గుహావతి నుంచి 2 వేకెన్సీ, బౌరాని నుంచి 4, గుజరాత్ నుంచి 7, హల్దియా నుంచి 4, మథురా నుంచి 4, పానిపట్ నుంచి 5, దిగ్బాయ్ నుంచి 1, బంగాయిగౌన్ నుంచి 2, పారాడీప్ నుంచి అయితే 3 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ కూడా ఒకసారి మీరు అప్లై చేసేటప్పుడు కేటగిరీ వైజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి గైస్. సో నేను ఏంటంటే కేటగిరీ వైజ్ చెప్పలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి చెప్పలేదు. నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని అప్లై చేసేటప్పుడు చెప్పాను కదా, మీరు ఏంటంటే కోడ్ వైజ్ అయితే అప్లై చేసుకోవాలని అయితే చెప్పాను కదా. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే మీ ఆ కోడ్ని బట్టి అప్లై చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఎలా ఏంటి అనేది అయితే, అండ్ ఎట్లా ఉంటుంది ఏమనైతే నేను దీని యొక్క పీడిఎఫ్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకైతే మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 24 సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎప్పటికంటే 31 May 2025 నాటికి మన యొక్క ఏజ్ అనేది అయితే 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఆ రిజర్వేషన్ డీటెయిల్స్ అనేది అయితే కింద ఇవ్వడం జరిగింది, వాటి గురించి అయితే చూద్దాము. ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అండి. అండ్ ఎవరైతే OBC నాన్ క్రిమిలయర్ సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అండి. అండ్ ఎవరైతే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉంటారో వాళ్ళకైతే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఉంటుంది. సో పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కేటగిరీ వైజ్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 5 years ఇవ్వడం, OBC వాళ్ళకి 3 years అయితే. సో అట్లా కూడా మీరు దాని ప్రకారం అయితే చెక్ చేసుకోండి వన్స్. సో అదేంటంటే ఆ ఏజ్ అనేది మనకు 31 May 2025 నాటికైతే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఏదైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే 31 May నాటికైతే క్వాలిఫికేషన్స్ అనేది అయితే డేట్స్ అయితే మ్యాచ్ అవ్వాలని అయితే చెప్తున్నారు వన్స్ అగైన్. ఎందుకంటే కొందరు మాకు ఏంటంటే స్టడీ అయిపోయింది, మాకు క్లోజ్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయినాయి అంటే ఆ డేట్ కంటే ఇప్పుడు జూన్లో వచ్చేసాయి, మీకు కంప్లీట్ అవుతుంది. మీరేంటంటే దీనికి అప్లై చేశారనుకో 31 May నాటికి కంప్లీట్ అయింది, వాళ్ళ ప్రకారం కంప్లీట్ అయింది కదా. సో అందువల్ల ఏంటంటే మీరు ఎలిజిబుల్ కాదు. సో అలా మీరు ఏంటంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్లై చేయండి అని అయితే చెప్తున్నారు. అండ్ సెలక్షన్ మెథడాలజీ విషయానికి వచ్చేసరికి దీనికైతే ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే లేదండి. మేబీ మెరిట్ బేస్డ్ మీద అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది గుడ్ ఆపర్చునిటీ అని అయితే చెప్తాను. మెరిట్ బేస్డ్ మీద అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఆ సెలెక్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరైతే డాక్యుమెంట్స్ అయితే తీసుకొని పోవాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, 10th class సర్టిఫికేట్, ఇంటర్ అండ్ వచ్చింటుంది కదా మెయిల్, ఆ మెయిల్ నుంచి వచ్చిన సర్టిఫికేట్, కాల్ లెటరు, ఆ నుంచి మీరు SC ST OBC వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, అండ్ వీళ్ళు ఈ పోర్టల్ నుంచి NATS ఆర్ NAPS పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా మీరు. అంటే ఈ IOCLకి అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకైతే ఒక ఫామ్ వస్తుంది కదా, ఆ ఫామ్ను కూడా తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. ఇంకా మీ దగ్గర ఏదైనా అదర్ సర్టిఫికేట్స్ లేదా డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే అవి కూడా తీసుకొని పోవాలని అయితే చెప్తున్నారు. అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని పోవాలన్నట్లయితే చెప్తున్నారు. అట్లా దాన్ని బట్టి ఏంటంటే మీరు ప్రతి ఒక్కటి తీసుకొని పోవాలని చెప్తున్నారు. అండ్ స్టే ఫండ్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ 1961, 1973 అండ్ అప్రెంటిస్ రూల్స్ 1992 ప్రకారం అయితే ఆ గైడ్లైన్స్ ప్రకారం అయితే మీకైతే స్టే ఫండ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అయితే ఎవరైతే ఈ కోడ్స్ 101, 102 కోడ్, 103, 104, 105, 106, 107 ఈ కోడ్స్కి అయితే అప్లై చేసింటారో వాళ్ళకైతే ఒక పేరు సేఫ్టీ షూ అండ్ ఒక హెల్మెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
అట్లా టైమ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది. సో మీరేంటంటే మళ్ళీ మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ షూ అండ్ హెల్మెట్ అయితే రిటర్న్ సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు. మేబీ షూ అయితే ఉండకపోవచ్చు, హెల్మెట్ అయితే రిటర్న్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందనుకుంటా. అండ్ కంపెనీ అకామిడేషన్ అండ్ హెచ్ఆర్ఏ విషయానికి వచ్చేసరికి కంపెనీ అయితే ఎటువంటి హెచ్ఆర్ఏ అండ్ ఎటువంటి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయదని చెప్తున్నారు. అండ్ లీవ్స్ హాలిడేస్ విషయానికి వచ్చేసరికి జనరల్ లీవ్స్ అయితే 32 అయితే ఉంటాయి. 8 days పర్ క్వార్టర్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ క్యాజువల్ లీవ్స్ అయితే యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం 12 days అయితే క్యాజువల్ లీవ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఏంటంటే ఇవి అప్రెంటిస్షిప్ పీరియడ్ టైం అయిపోయిన తర్వాత మీకైతే ఇవైతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయని అయితే చెప్తున్నారు లీవ్స్. అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ విషయానికి వచ్చేసరికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే మీకైతే కవర్ అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే యాజ్ ద రూల్ ఆఫ్ 7 ఆఫ్ ది అప్రెంటిస్ రూల్ 1992 ప్రకారం అయితే మిమ్మల్ని అయితే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫోటో ఐడి ప్రూఫ్ ఒరిజినల్ అయితే తీసుకోవాలి, ఆధార్ కార్డు అవన్నీ. అండ్ అప్లై చేసే విషయానికి వచ్చేసరికి www.iocl.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 3వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి 2వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో మీరేంటంటే ఎనీ వన్ ఆఫ్ ద రిఫైనరీ యూనిట్ని అయితే సెలెక్ట్ చేసుకొని దానిలో అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ కోర్స్ చెక్ చేసుకోమని. సో ఆ ఫస్ట్ కోర్స్ని అయితే చెక్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో ఇక్కడైతే యూనిట్ ఎస్టాబ్లిష్ ఆఫ్ ఐడి ఫర్ NATS అండ్ NAPS కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి కూడా మీరైతే చెక్ చేసుకోండి. సో అప్లికేషన్ డేట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా కానీ డౌట్స్ అంటే దీనికి అప్లై చేసేటప్పుడు వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లొకేషన్ వైజ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. గుహావతి రిఫైనరీ లొకేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బారౌని ఇవ్వడం జరిగింది. గుజరాత్ రిఫైనరీ లొకేషన్ నెంబర్, హల్దియా రిఫైనరీ, మధురా రిఫైనరీ, పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, డిగ్బాయి, బొంగాయిగోన్ రిఫైనరీ, పారాడిఫ్ రిఫైనరీ. సో వీటి యొక్క కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరేంటంటే కాల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే అప్పుడు మీరైతే ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఏదో విధంగా వాళ్ళైతే మీకు కాంటాక్ట్ అయ్యి రిప్లై ఇస్తారు. మీ అడిగిన డౌట్స్ అయితే డెఫినెట్లీ వాళ్ళు రిప్లై ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తారు గైస్. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 3వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి 2వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో మీరేంటంటే క్యాండిడేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పబ్లికేషన్ లిస్ట్ ఎవరెవరు సెలెక్ట్ అయినా అనేది లీజ్ చేసేది వచ్చి 9వ తేదీ జూన్కి అయితే రిలీజ్ చేస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 16వ తేదీ జూన్ నుండి 24వ తేదీ జూన్ వరకు అయితే జరుగుతాయి. ఇది IOCలకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఫుల్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.